హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సిలబస్లో భాగంగా మానవ హక్కులను గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ మానవ హక్కులలో నెక్స్ట్ పార్ట్ అయిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ తోటి ఈ మానవ హక్కులు అనే అంశం కంప్లీట్ అయిపోతుంది. 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం నిబంధనల మేరకు ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేశారన్నమాట. 1993లో మానవ హక్కుల పరిరక్షణ చట్టం నిబంధనల మేరకు ఈ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఒక చైర్మన్, 9 సభ్యులు ఉంటారు. మాజీ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా మాజీ ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ ఒక చైర్మన్ మరియు 9 సభ్యులు ఉంటారన్నమాట. మాజీ హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా మాజీ ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్. నెక్స్ట్, ఎంపిక కమిటీ అధ్యక్షుడు ఎవరు? ముఖ్యమంత్రి. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ యొక్క ఎంపిక కమిటీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి. సభ్యులు స్పీకర్, రాష్ట్ర హోంమంత్రి, శాసనసభ, శాసన మండలి, ప్రతిపక్ష నాయకుడు సభ్యులుగా ఉంటారు. పదవీ కాలం 5 సంవత్సరములు. స్పీకర్ మరియు చైర్మన్ యొక్క పదవీ కాలం 5 సంవత్సరములు. 70 సంవత్సరాల వయస్సు ఏది ముందైతే అది. నెక్స్ట్, నియామకం. గవర్నర్ ప్రస్తుత చైర్మన్ నియమిస్తారనమాట. నియమించేది ఎవరు? గవర్నర్ ప్రస్తుత చైర్మన్ నియమిస్తారు. యుఎన్సిఆర్సి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది రైట్స్ ఆఫ్ ది చైల్డ్. నెక్స్ట్, మానవ హక్కుల విద్య యునెస్కో అనేవి చేపట్టినవి. మానవ హక్కుల విద్య యునెస్కో అనేవి చేపట్టినవి. 1978లో వియన్నాలో జరిగిన సమావేశం మానవ హక్కుల విద్య బోధనాభ్యసన కృత్యంపై చర్చని ప్రారంభించింది. 1978లో వియన్నా అనే స్థలంలో జరిగిన సమావేశం అనేది మానవ హక్కుల విద్య బోధనాభ్యసన కృత్యాలపై చర్చని ప్రారంభించింది. 1987లో మాల్టాలో జరిగిన సమావేశం మానవ హక్కుల బోధనా సమాచారము మరియు డాక్యుమెంటేషన్పై సమావేశం అనేది జరిగిందన్నమాట. ప్రాముఖ్యత ఏంటి? మానవ హక్కుల బోధనా సమాచారము, డాక్యుమెంటేషన్పై సమావేశం. 1992లో ట్యూనిష్ ప్రజాస్వామ్యం కోసం విద్యపై అంతర్జాతీయ వేదిక ఏర్పాటు. 1993లో వియన్నాలో జరిగిన సమావేశంలో మానవ హక్కులపై ప్రపంచ సదస్సు అనేది ప్రాముఖ్యతను సంతరించుకున్నాయన్నమాట. 1978లో వియన్నాలో జరిగిన సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏంటి? మానవ హక్కుల విద్య బోధనాభ్యసన కృత్యంపై చర్చని ప్రారంభించింది. 1987 మాల్టాలో జరిగిన సమావేశంలో మానవ హక్కుల బోధనా సమాచారము, డాక్యుమెంటేషన్పై సమావేశం. 1992లో ట్యూనిష్లో జరిగిన సమావేశం ఏంటి? ప్రజాస్వామ్యం కోసం విద్యపై అంతర్జాతీయ వేదిక ఏర్పాటు. 1993లో వియన్నాలో జరిగిన సమావేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మానవ హక్కులపై ప్రపంచ సదస్సు. మానవ హక్కులపై ప్రపంచ సదస్సు.